నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము భంగానుపశ్చన గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిపద జ్ఞానదర్శనంలో జ్ఞానదర్శన విశుద్ధిలో భంగానుపశ్చన గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో నిన్న మార్గారూఢుడైనటువంటి సాధకుడు వాటిలో దోషాలను చూసి ఉత్పత్తిని అనుసరించి కాకుండా నిరోధాన్ని అనుసరించి ముందుకు పోతాడు అని. అంటే ఇదంతా కూడా మారిపోతూ ఉన్నది కదా, నిరోధాన్ని పొందుతూ ఉన్నది అని చూస్తాడు. అందువల్ల అతడు వదిలిపెడతాడే కానీ గ్రహించడు అని. నిరోధాన్ని పొందుతుంది కాబట్టి ఆలంబనాన్ని వదిలిపెడతాడు తప్ప పట్టుకొని ఉండడు. ఇప్పుడు ఆ జ్ఞానం వలన ఏ ధర్మాలు తొలగిపోతాయో వాటిని వర్ణించడానికి అనిత్యత్వ రూపంలో రూపాన్ని అనుపశ్యన చేస్తూ, అంటే రూపము అనిత్యము అని చూస్తూ నిత్య సంజ్ఞను వదిలివేస్తాడు మొదలైనవి చెప్పబడినాయి. అక్కడ నంది అనగా ప్రీతితో కూడిన తృష్ణ. మిగిలిన వ్యాఖ్యానాన్ని ముందరి వలనే గ్రహించాలి. ఇక గాథల వ్యాఖ్యానం చేస్తున్నాడు. గాథలలో వస్తు సంక్రమణం, రూపభంగాన్ని చూచి మరల ఆ భంగాన్ని చూచిన చిత్తము యొక్క భంగాన్ని కూడా చూచిన దాని ప్రకారం మొదట రూపము భంగం కావడాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఒక చిత్తం ఉంటుంది కదా, తర్వాత ఆ చిత్తము తొలగిపోతుంది. ఆ చిత్తం తొలగిపోవటాన్ని కూడా చూస్తాడు, భంగం కావటాన్ని కూడా చూస్తాడు. చూసిన దాని ప్రకారము మొదటి వస్తువు నుండి తర్వాతి వస్తువులోనికి సంక్రమణము. చూచిన దాని ప్రకారము మొదటి వస్తువు నుండి తర్వాత వస్తువులోనికి సంక్రమణం అంటే మారటం. మొదట రూపాన్ని చూడటము, తర్వాత రూపాన్ని చూసిన చిత్తము భంగం కావటము, ఆ రూపాన్ని చూసిన చిత్తం నుంచి భంగమైన చిత్తంలోకి సంక్రమణం చెందటం, మారటం అని. పన్యాయచ వివట్టన, ఉత్పత్తిని విడిచి వ్యయంలో నిలవటం. ఆవజ్జన బలంచేవ, రూపం భంగం కావటాన్ని చూచి ఆ తర్వాత భంగం యొక్క అత్యంత ఆత్మబలమైన చిత్తభంగాన్ని చూడటానికి దాని తర్వాతే ఆవర్జన సామర్థ్యము. ఇంతవరకు చెప్పుకున్నది. రూపం భంగం కావటాన్ని చూడటము, తర్వాత ఆ భంగం కావటాన్ని చూచిన చిత్తము భంగం కావటాన్ని చూడటం. పటిశంక విపස්සన, ఇది ఆలంబనాన్ని తెలుసుకునే భంగానుపశ్యన. పటిశంక అంటే చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, వివేచన అని. అది ఆలంబనాన్ని తెలుసుకునేటువంటి భంగానుపశ్యన. ఆలంబన అన్వయంతో రెండింటిని ఒకే రకంగా నిశ్చయించటము. ప్రత్యక్ష ఆలంబనాన్ని అన్వయించుకోవటం వలన, అనుగమనం వలన ఈ సంస్కారాలన్నీ గతంలో కూడా నశించినాయి. అంటే ఇప్పుడు ఎట్లాగో ప్రత్యక్షంగా ఇప్పుడు ఎట్లా జరుగుతున్నదో గతంలో కూడా అంతే. గతంలో నువ్వు చూసినవా? చూడలేదు. చూడనప్పుడు కూడా వర్తమానాన్ని బట్టి గతాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా జరిగిందో గతంలో కూడా అంతే జరిగింది. గతాన్ని చూసినవా చూడలేదంటే ఇమీడియట్ గతాన్ని చూస్తాం, కానీ మనం పుట్టక ముందు ఉన్నప్పటి ఇంకా గతంలో జరిగినవి చూడలేము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నశిస్తాయి. ధర్మం ఒకటే కాబట్టి ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నదో గతంలో కూడా అదే విధంగా జరిగి ఉంటుంది, భవిష్యత్తులో కూడా అదే విధంగా జరుగుతుంది అన్న విధంగా రెండింటినీ ఒకే రకంగా నిశ్చయించటం అని అర్థం. పురాణ ఆచార్యులు కూడా ఈ సందర్భంలో ఇలా అన్నారు. వర్తమానంలో
విశుద్ధ రూపంతో భంగాన్ని చూస్తున్న సాధకుడు దానిని అనుసరించి అతీతంలో అనాగతంలో కూడా అన్ని సంస్కారాలను సూర్యోదయంతో నశించే మంచు బిందువుల వంటివి అని నిశ్చయిస్తాడు. ఈ విధంగా భంగాన్ని చూస్తున్నటువంటి సాధకుడు సూర్యోదయంతో ఆవిరి అయిపోయేటువంటి మంచు బిందువుల్లాగా అన్నీ కూడా నశించిపోయేవి అని, అంటే అన్ని సంస్కారాలు గతంలోవి కానీ వర్తమానంలోవి కానీ అనాగతంలోవి కానీ అంటే భవిష్యత్తులోనివి కానీ అన్నీ కూడా నశించే మంచు బిందువుల వంటివే అని తెలుసుకుంటాడు. నిరోధం వైపు వంగుతాడు. ఇలా రెండు భంగాలు రూపంలో ఒకటిగా ఉండటాన్ని నిశ్చయించి అదే భంగం యొక్క నిరోధంలో ప్రవృత్తులు కావటము, దానిని గౌరవించటము, దాని వైపు వంగటము అని అర్థం. ఇది వ్యయలక్షణ ధర్మాన్ని చూడటం అని చెప్పబడింది. అంటే ఇప్పుడు అతను అది ఉన్నది, అది ఉత్పత్తి అయింది, అది ఉన్నది అనే దాన్ని వదిలిపెట్టి అది నశించింది, ఇదే విధంగా మూడు కాలంలో కూడా జరుగుతుంది అని నిరోధం వైపు మొగ్గు చూపుతాడు. ముందటి రూపము మొదలైన వాటిని తెలిసి ఆలంబనాన్ని తెలిసి, అంటే ముందటి రూపము మొదలైన వాటిని తెలిసి భంగాన్ని చూస్తాడు. ఆ ఆలంబనం భంగం కావటాన్ని చూచి దాన్ని ఆలంబనంగా కలిగిన చిత్తం భంగం కావటాన్ని చూస్తాడు. ఇదంతా మళ్ళీ చెప్పిందే చెప్పుకోవటం. శూన్యం వైపు ముందుకు పోతాడు. ఆ భంగాన్ని చూస్తూ సంస్కారాలే నశిస్తాయి, వాటి యొక్క ఆ నాశనమే మరణం కానీ ఇతరమేది కాదు అని శూన్యం వైపు ముందడుగు వేస్తాడు. సంస్కారాలే నశిస్తాయి అంటే స్కందాలన్నీ కూడా సంస్కారాలు, ఈ ప్రపంచమంతా కూడా సంస్కారాలే, ఇవే నశిస్తాయి, వాటి నాశనాన్ని మరణము అని అంటము తప్ప ఇంకా ఇతర దేన్ని కాదు అని. ఇంకా మిగిలింది ఏమున్నది అంటే శూన్యమే అని, ప్రపంచ విషయాలకు సంబంధించి ఇంకా శూన్యమే అని. మరి శూన్యము అని అంటే ఇక్కడ నిర్వాణాన్ని అని చెప్పుకోవాలి. ఇదే ఉద్దేశంతో పూర్వాచార్యులు కూడా ఇలా అన్నారు. స్కందాలే నిరుద్ధమవుతాయి, నిరుద్ధమయ్యే ఇతరమేది లేదు. స్కందాల నాశనమే మరణం అనబడుతుంది. అప్రమత్తుడైన సాధకుడు మణిని వజ్రంతో ఛేదించటంలా వాటి నాశనాన్ని సూక్ష్మంగా చూస్తాడు. దాన్ని సూక్ష్మంగా చూస్తాడు. అధిప్రజ్ఞ విపశ్యన, ఆలంబన జ్ఞానము, భంగాన్ని చూడటము, శూన్యం వైపు ముందడుగు వేయటము, ఇవి అన్నీ అధిప్రజ్ఞ విపశ్యన అని అనబడతాయి. అధిప్రజ్ఞ అంటే ఉన్నత ప్రజ్ఞ అని పిలువబడతాయి. మూడు అనుపశ్యనలలో నిపుణుడు. అనిత్యతాది మూడు అనుపశ్యనలలోనూ నిర్వేదానుపశ్యన మొదలైన 4 విపశ్యనలలోనూ సమర్థుడై క్షయంతో, వ్యయంతో, శూన్యంతో ఈ 3 రకాల ఉపస్థానాలలో అంటే దగ్గరికి రావటంలో నేర్పుతో శాశ్వత దృష్టి మొదలైన నానా దృష్టులలో భ్రాంతుడు కాడు. 3 అనుపశ్యనల్లో నిపుణుడు అంటే అనిత్యత మొదలైన 3 అనుపశ్యనలు ఏమిటవి? అనిత్య, దుఃఖ, అనాత్మ. వాటిల్లోనూ నిర్వేదానుపశ్యన మొదలైన 4 విపశ్యనల్లోనూ సమర్థుడై ఈ క్షయంతో, వ్యయంతో, శూన్యంతో ఈ 3 రకాల ఉపస్థానాల్లో నేర్పుతో. క్షయము అంటే చెప్పుకున్నాం కదా, తరిగిపోవటం. వ్యయం అంటే నశించడం. శూన్యం అంటే ఇంక ఇవేమీ లేదు అని తెలుసుకోవటం. ఈ 3 రకాల ఉపస్థానాల్లో నేర్పుతో శాశ్వత దృష్టి మొదలైన నానా దృష్టులలో భ్రాంతుడు కాడు. ఇక్కడ ఈ 4 విపశ్యనలలో సమర్థుడై అనేదాన్ని మనం వివరించుకోలేదు. ఇంతకుముందు వాటి గురించి చెప్పుకొని ఉంటాము.
అనిత్య రూపము, సుఖరూపము, ఇట్లా ఏదో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అతడు ఈ విధంగా భ్రాంతుడు కాకుండా నిరుద్ధం కానిదే నిరుద్ధమవుతుంది లేదా నశింపనిదే నశిస్తుంది అని చింతన చేస్తూ బలహీనమైన పాత్ర పగిలినట్లుగా లేదా సూక్ష్మమైన ధూళి పైకి లేచినట్లుగా నువ్వుల వలె చూర్ణమవుతూ అన్ని సంస్కారాల ఉత్పత్తిని, స్థితిని, ప్రవృత్తిని వదిలి వాటి నాశనాన్నే చూస్తాడు. అంటే నిరుద్ధమైన దానికి మళ్ళీ నిరుద్ధం కావటం లేదు అనేది ఇక్కడ. నిరుద్ధం కానిదే నిరుద్ధం అవుతుంది అంటే అది, నాశనం కానిదే నశిస్తుంది, నాశనమైంది మళ్ళీ ఎట్లా నశిస్తుంది అని చింతన చేస్తూ ఈ విధంగా అన్ని సంస్కారాల ఉత్పత్తిని, స్థితిని, ప్రవృత్తిని వదిలి వాటి నాశనాన్నే చూస్తాడు. అన్ని సంస్కారాలు ఉత్పత్తి కావటము, స్థితిలో ఉండటము, లేదా స్వభావంతో ఉండటము, వీటన్నిటిని వదిలి కేవలం నాశనాన్నే చూస్తాడు. ప్రతిదీ నశిస్తుంది అనేది. కన్నులతో చక్కగా చూడగలిగిన వాడు ఏదైనా కొలను లేదా నది ఒడ్డున నిలబడి పెద్ద పెద్ద చినుకులతో వర్షం పడుతున్నప్పుడు నీటిపై పెద్ద పెద్ద బుడగలు పుట్టటము, నశించటము చూచినట్లుగా సాధకుడు అదేవిధంగా అన్ని సంస్కారాలు నశిస్తాయి అని చూస్తాడు. ఒకానొక సాధక భిక్షువుకు భగవానుడు ఇదే విధంగా బోధించినాడు. ఈ లోకాన్ని నీటి బుడగల్లాగా లేదా ఎండమావుల్లాగా చూచే సాధక భిక్షువుకు యమరాజు ఎటువంటి హాని చేయలేడు. ఇది ధమ్మపదంలో గాథ. యథా బుబ్బులకం పశ్యే యథా పశ్యే మరీచికం అని ధమ్మపదంలో గాథ ఉన్నది. ఆ విధంగా చూసేటువంటి వాడిని, అదే బుబ్బులకం అంటే బుడగలు అని, ఈ బుడగల మాటకు మూలం అదే అన్నమాట. తెలుగులో బుడగలు అనే మాటకు ఆ పాలి వర్డే మూలం అని. తర్వాత యథాపస్యే మరీచికం, మరీచికం అంటే ఎండమావు. ఈ లోకాన్ని ఆ విధంగా చూసేటువంటి వాడిని యమరాజు ఏమీ చేయలేడు అని. అప్పుడు ఈ సాధకుడు అన్ని సంస్కారాలు నశిస్తాయి అని నిరంతరం చూడటం వలన 8 గొప్పతనాలు గల అతని భంగానుపశ్యన జ్ఞానము బలపడుతూ పోతుంది. దాని 8 గొప్పతనాలు ఇవి: భవదృష్టిని వదలటం, భవ అంటే ఉంటుంది అనేది, ఆ దృష్టిని వదలటం. జీవించాలా అనే తృష్ణను వదలటం అంటే, జీవించాలా అనే తృష్ణను అంటే ఈ నిరంతరము భవచక్రంలో కొనసాగాల అనే తృష్ణను, ఇప్పుడు చచ్చిపోవాలా అని అనుకోవటం కాదు. భవచక్రంలో కొనసాగాలనే తృష్ణను వదిలిపెడతాడు. ఎప్పుడు సాధనలో మగ్నుడై ఉంటాడు. విశుద్ధమైన జీవికను కలిగి ఉంటాడు. జీవిక అంటే ఆజీవిక అంటే బతకడం కోసం తప్పుడు వృత్తులు చేయడు, తప్పుడు పద్ధతుల్ని అనుసరించడు. వివిధ కర్మలలో ఆసక్తిని వదిలిపెడతాడు, భయాన్ని వదిలిపెడతాడు, సహనశీలతను పెంచుకుంటాడు, ఉదాసీనతపై ఆసక్తిపై విజయాన్ని పొందుతాడు. అంటే సాధన పట్ల ఉదాసీనంగా ఉండటాన్ని వదిలిపెడతాడు. ఇదే ఉద్దేశంతో పూర్వాచార్యులు కూడా ఇలా అన్నారు: తలగుడ్డకు నిప్పు అంటుకున్నవాడు దానిని జాగ్రత్తగా ఆర్పివేయునట్లుగా ఈ 8 ఉత్తమ గుణాలను పొందిన సాధకుడు వాటిని మరలా జాగ్రత్తగా విచారిస్తాడు. ఈ విధంగా ఈ భంగానుపశ్యన సాధకుడు నిర్వాణ ప్రాప్తికై తన సాధనను ముందుకు కొనిపోతాడు. ఈ విధంగా అతడు తన సాధనను ముందుకు తీసుకొని పోతాడు. ఆ తర్వాత భయాన్ని కలిగించే జ్ఞానం ఉన్నది. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. సబ్జెక్టు మారుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి చాలు.